అసలు ఎలా ఉంది మందు? ఏం తాగుతున్నారు అసలు? ఏంటి ఏమన్నా తెలుస్తుందా? ఎలా ఉన్నారు? ఏంటి పరిస్థితి? పళ్ళు అయితే లేవండి. మాకు మొదటి కాంచి అలవాటు ఉంది. ఆ అలవాటు మానుకోలేకపోతాను. మానుకోలేనప్పుడు అక్కడైతే మందు అమ్మచ్చు, ఇక్కడైతే రోడ్డు మీద తాగకూడదు అని చెప్తున్నారు. అంటే మరి మరి కేసులు రెండు పీకడము, అక్కడ తీసుకెళ్ళడము, 350 రూపాయలు కట్టించుకోవడము, మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు మళ్ళీ 2 రోజులు మనం తాగొచ్చా? అప్పుడు తాగొచ్చు, డబ్బులు కట్టేసి తాగొచ్చు. మందు అనేదే లేకుండా చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసలు ఏం మందు తాగుతున్నారు తెలుసు? అస్సలు ఒక పూట ఇచ్చిన మందు ఒక పూట ఇవ్వట్లే. మరి పని ఉంటున్న పోనీ ఒక 1000 రూపాయలు 500 ఇంట్లో సంపాదించుకునే పరిస్థితి ఉందా? ఏం లేదండి. నేను మేస్త్రిని. నేను కనీసం కాఫీ మేస్త్రి, మీ దగ్గర 10 మంది పనిచేసేవాళ్ళు, 10 మంది పనిచేసేవాళ్ళు. వాళ్ళేం మా ఇంటికి వచ్చి అప్పు అడుగుతున్నారు. అలా మరి నాకే ఎవరు పని చెప్పకపోతే నేను ఎక్కడ ఎవరు చెప్తాను? ఇసుకలో అయిపోయాడు. అప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు అన్ని కీర అయిపోయింది. పోతానే ఉన్నాయి కన్నా అసలు ఇసుక లేదు అనుకోవడానికి లేదు కదా. ఎక్కడ పోతాను? కట్టగలరా? సామాన్యుడు ఇల్లు కట్టుకోగలిగే పరిస్థితి ఉందా? అవునండి, కొనుక్కొని మీరు అనేది కరెక్టేనండి. ఇప్పుడు అక్కడ సామాన్యుడు ఇల్లు కట్టలేడని ఆయన మొత్తము అసలు పనులు లేవు. ఈ అద్దెలు ఎలా కట్టుకోవాలి, కరెంటు బిల్లులు ఎలా కట్టుకోవాలి, మీలాంటి వాళ్ళు అసలు ఎలా బతకాలి? మరి అది మీరే చెప్పాలండి, మేమేం చెప్తాం? ఓటేసింది మనమే కదా, అందరం ఏంటి దానికి కూడా నేను సమాధానం చెప్తా. సర్లే అండి, ఒకసారి వాళ్ళ నాన్న చూసాం, ఒకసారి చూడండి. జగన్ కూడా ఒకసారి చూడండి. ఫ్యాన్ తిరిగి ఇంకా ఖర్చు పెట్టి ఆయన సిద్ధం పోట్ల బదులు 5 రూపాయలకి భోజనం పెట్టచ్చు కదా. అన్నయ్య గారిని తీశారు 5 రూపాయలకి. ఆయన ఏం చేశాడు? అన్నయ్య గారిని అడుక్కున్న వాళ్ళు సాధులు వెళ్ళి వాటర్లో తింటున్నారు 75 రూపాయలు 100 రూపాయలు పెట్టి. 5 రూపాయలు అన్నయ్య గంటలో ఇడ్లీ పెట్టేవాళ్ళు, టిఫిన్ పెట్టేవాళ్ళు 5 రూపాయలు, మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు. అవన్నీ తీసేశాడు. పండగలు వస్తే అన్నీ ఇచ్చాడు. బియ్యం, కందిపప్పు, నెయ్యి ప్యాకెట్. చంద్రబాబు నాయుడు అవి ఇచ్చారా? ఏ పండగకి ఇచ్చారండి ఎవరైనా? లేనోడు ఎలా బతుకుతాడండి? ఏం చేస్తాం? మా కర్మగల ఒకసారి చూడండి అన్నారు, చూసాం. బాబు గురించి నేను చెప్తాను. వాళ్ళకంతండి వాళ్ళ నాన్న గురించి ఆయన మాకు ఇస్తున్నాడు. మేము అక్కడ పెడుతున్నాము, మా డబ్బులు మాకు రిటర్న్ ఇస్తున్నాడు. అంటే మాకే ఇస్తున్నాడు. ఏమండి మరీ చండాల వాళ్ళు లేవు, మరీ బాగా ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా 3 సార్లు చేస్తాను అన్నాడు, 3 విడతల్లో తీసేస్తాను అన్నాడు, 3 విడతల్లో పెంచాడు. అది పోనీ తాగేదైనా ఆరోగ్యంగా ఉంటున్నారా? ఆరోగ్యం ఎలాగొద్దండి? ఒక విషయం చెప్పండి. మీ ముందు ఆపు తాగిన పనికి వెళ్ళిపోయావు. నేను తాగేవాడిని. నాకు కాలు చేయి పడిపోయింది మందు వల్లే. 6 లక్షల రూపాయలు అప్పు అయిపోయాయి. 6 లక్షల రూపాయలు మొత్తం అన్ని హాస్పిటల్ ఏదైనా మందు తాగదు మానేస్తేనే ఈ బ్రాండ్లు తాగొద్దు అన్నారు డాక్టర్. ముందు హాస్పిటల్లోకి వెళ్ళగానే అడిగేది అదే అడుగుతున్నారు, నువ్వు మందు తాగుతావా అని. తాగుతాం, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. నీకేం జబ్బు అని అడగట్లే, నువ్వు జగన్ మందు తాగుతావు అని అడుగుతున్నారు. డాక్టరే జగన్ ఇంత దారుణంగా ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వైఎస్ఆర్ గారు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అప్పుడు లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రాండ్స్ ఉన్నాయి, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు బ్రాండ్స్ ఉన్నాయి. వచ్చినాక ఇక జే బ్రాండ్స్ వచ్చినాయి. 20 రూపాయలు 10 రూపాయలు స్పిరిట్, 200 రూపాయలు. వాడు ఏ బ్రాండ్ అమ్ముతాడో తెలియదు, వాడు ఏది అమ్మిది అదే. మళ్ళీ వాళ్ళు రిబాబు ఏమైనా లోపల ఉన్నాయి స్టాక్ అని మేము అమ్మిని తీసుకోవాల్సిందే. వాడంతా చీప్ క్వాలిటీ అని అమ్మినాక అసలు ఏం లేదు. ఆంధ్ర గోల్డ్, హైదరాబాద్ బ్లూ, ఇవే బ్రాండ్స్. అదేంటో జుమ్ 150, 180, 200, 250. 250 రూపాయలు 8PM. అది సీగ్రమ్స్ బ్రాండ్, అదొకటే బ్రాండ్, అదొక్క బ్రాండే ఉంటుంది. 250 రూపాయలు పెట్టి సామాన్యుడు తాగలడా? ఇప్పుడు పనిచేసేవండి 500 రూపాయలు, 250 రూపాయలు పెట్టి మందు అయ్యి 100 రూపాయలు. ఈ పోట్లు కొబ్బరి ఉండాలి బండి దింపుతాం మేము, కొబ్బరి ఉండాలి వ్యాపారం చేస్తాం. లారీ అన్లోడ్ చేసేవాడికి ఒళ్ళు పోట్లు, అది అయిపోతే ఇంటికి వెళ్ళి మొత్తంలో పడుకోలేము, అలవాటు. అలా 15 ఏళ్ళ నుంచి తాగుతున్నాం, దానికల్ల ఇబ్బంది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే పేదవాడందరికీ కూడా నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నా. వేసేది బటన్ నొక్కి ఎవరికి డబ్బులు వేస్తున్నాడు?
ఎవరికి వేసాడు? అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి వేసాడు. మా దగ్గర బుడ్డులతో దెబ్బేస్తున్నాడు, మా దగ్గర బుడ్డులతో దొబ్బేసాడుగా అమ్మఒడి. ఏమండి ఇంద్రం ఇప్పుడు ఇల్లు అన్నాడు, ఎక్కడిచ్చాడండి ఇల్లు తీసుకెళ్ళి? ఇక్కడ లేస్తే ఇక్కడ బతకాలి మేము, ఎక్కడో పెనంలూరులో ఇచ్చాడు. మేము రోజు జర్నీ ఎడ చేయగలం? మా సంపాదన ఎంత, మా ఆదాయం ఎంత? అక్కడికి వెళ్ళి మేము ఏం చేసి బతుకుతాం? అక్కడికి వెళ్ళి మేము కొబ్బరి బొండ వ్యాపారం తప్ప నాకు ఇంకోటి తెలియదు, కొబ్బరి బొండ వ్యాపారం తప్ప ఇంకోటి తెలియదు. ఇంకా నన్ను నమ్మంటే ఇంకోసారి నన్ను గెలిపిండి అంటున్నాడు ఆయన. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువు ఏముందండి? ఇద్దరు పిల్లలు, బాబు కాలేజీ, పాప 10th క్లాస్. ఇద్దరికి సంవత్సరం వచ్చేవాడికి ₹1,00,000 చిల్లర కావాలి. నేను ఆ 7 నెలల నుంచి పడిపోయి పని లేదని చెబుతున్నాను కన్నా, పని లేదనే కదా. ఒక బండి దింపితే మాకు ₹400 జీతం ఇస్తాడు, ఒక బండి ₹400. దాంట్లో ₹150 ఎక్కడే పోతాయి. ₹50 ఆయిల్ అనుకోండి, ₹100 ఇంట్లో ఇస్తే ఏం గడుస్తుందండి? మరి నేను పేదవాళ్ళ కోసం వచ్చాను, పేదవాళ్ళని ఉద్ధరిస్తున్నానని చెప్పుకుంటున్నా జగన్ గారు, మరి అసలు ఆయన పేదవాడే అని చెప్పుకుంటున్నారు. ఏం పేదవాడండి? ఎక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయన్ని సిద్ధం బ్యానర్లు ఒకసారి మీరు వీడియో తీసి చూడండి. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు? అవి వేసుకోకపోతే దేనికి సిద్ధం అంటే? పేదవాళ్ళ మీద యుద్ధానికి సిద్ధం, పేదవాళ్ళ రక్తం తాగేయడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి ఒక్కదానికే సిద్ధం. ఆలోచించకపోతే ఇంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉంటారు జనం. ఇంకా దరిద్రం అంటే ఇంకా దరిద్రం. ఎవడు బలవంతుడో, బలం లేనివాడు బలవంతుడు దోచుకు తింటాడు అంతే. బలం లేనివాడు బలవంతుడు దోచుకు. ఇంతవరకు కానీ మీరు ఇదే జనాలు కానీ ఆలోచించకుండా ఏది చేసినా ఇంతవరకు ఎలగోలగా వారానికి బతికినాము. ఈసారి మేము బతకలేము. మొత్తం శవాలు మొత్తము మున్సిపాలిటీలో తీసుకుని వెళ్ళవలసిన పని. ఈసారి జగన్మోహన్ రెడ్డి గానే సీఎం అయితే ఈ జనాలల్లా మీరు అసలు ఇవే చేయక్కర్లేదు. ఎక్కడో పడి అక్కడ తీసుకొని మొత్తం తీసుకెళ్ళడమే. ఇది ₹120 అండి దీని క్వాలిటీ. ఇది ఇక్కడ ₹150 అమ్ముతాండ్రు. మేము అసలు పోనీ 150 అయితే అయ్యింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కనీసం ఈ మందు దొరికేది కాదు, ఒక తాగాలన్నా దొరికేది కాదు. ఆ క్వాలిటీ ఎక్కువ, వేరే క్వాలిటీ, బ్రాండ్లు వేరు. ఆ బ్రాండ్లే లేవు, మొత్తం తీసారు. తీసి ఏడు చేసినారు కొత్త బ్రాండ్లు అంటే మా పని సరిలా అనుకొని ఏడు చేసినాడు 3 విడతల్లో తీసేస్తానన్నాడు. ఇదే బ్రాండ్ 3 విడతల్లో తీసేస్తానని. అవునండి, ఆయన చెప్తా అంటే నేను కూడా చెప్తానుగా, శేషతో ఇసురుతా ఈసారి కానీ ఆయన వస్తే. అమ్మో అస్సలు డౌటే లేదండి మీకు దానికి. సిద్ధం, నేను సిద్ధము. అస్సలు ఎందుకు ఆడి చెల్లి ఆయన నమ్మలేదు. ఏంటి నేను అనుకుంది అయిపోద్దా? నువ్వు అనుకుంది అయిపోద్దా? అక్కడ జనాలు బయటికి రావాలి. జనాలు ఇప్పుడు ఏంటంటారు, రోడ్డు ఎక్కించినాడు. 4 సంవత్సరాలకు రోడ్డు ఎక్కించినాడు ఆయన. ఇదిగో ఈసారి కానీ వస్తే ఇసురు కొడతా.